నమస్తే, నేను సింగ నాగలక్ష్మి. వెల్కమ్ టు జయవారాహి. ప్రతి సంవత్సరం మే మంత్లో వచ్చే ఫస్ట్ మంగళవారాన్ని మనం ప్రపంచ ఆస్తమా దినోత్సవంగా జరుపుకుంటాము. ఈరోజు ఆస్తమా గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డాక్టర్ సురేందర్ బాబు గారితో మనం ఉన్నాము. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా మీరు? బాగున్నాను. ఆస్తమాతో చిన్నపిల్లలు అండ్ పెద్దవాళ్ళు చాలామంది బాధపడుతూ ఉంటారు సార్. అసలు ఆస్తమా అంటే ఏంటి చాలామందికి తెలీదు. అవునవునమ్మా, చాలామంది అంటే ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 260 కోట్ల మంది ఆస్తమా బాధితులు ఉన్నారు. అందులో మన దేశంలో 34 కోట్ల మంది ఉన్నారు. ప్రపంచ జనాభాలో ఆస్తమా వ్యాధి రోగగ్రస్తుల్లో మన దేశం నుంచి 13% మందే ఉన్నా ఆస్తమా వల్ల మరణాలలో సుమారుగా 42% మంది మన దేశం వల్ల చనిపోతున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే అవగాహన రాహిత్యం వల్ల. ఆస్తమా వ్యాధి అంటే ఏంటి, దాని చికిత్స విధానం ఏంటి, దాని మీద చాలా అపోహలు ఉన్నాయి. మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఆస్తమా అనేది బేసికల్గా ఇప్పుడు మనం శ్వాస తీసుకోవడానికి 2 భాగాలు ఉంటాయి. ఒకటి రెస్పిరేటరీ ట్రాక్ట్ ట్యూబ్, ఒకటి గొట్టం, శ్వాస తీసుకునేది గొట్టం, ప్లస్ ఊపిరితిత్తులు లంగ్ ప్యారంకైమ్ అంటాం. ఇది రెస్పిరేటరీ ట్రాక్ట్ శ్వాస నాళాలకు సంబంధించిన వ్యాధి. ఈ శ్వాస నాళాలలో 3 విషయాలు జరుగుతాయమ్మా. ఒకటి ఏంటంటే ఫస్ట్ శ్వాసనాళం వాపు వస్తుంది. వాపు వచ్చిన తర్వాత మనం ఫ్లమ్ అంటాం కదా, మ్యూకస్ ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంది. ప్రొడక్షన్ అయిన తర్వాత ఆ మజిల్స్, దాని చుట్టుపక్కల ఉండే మజిల్స్ అన్నీ కూడా కుచించుకుపోతాయి. దానివల్ల శ్వాస తీసుకోవడం బాగా ఇబ్బంది అవుతుంది. నార్మల్గా శ్వాసనాళము ఇలా ఉంటుందమ్మా, చాలా క్లియర్గా ఉంటుంది. ఇందులో నుంచి గాలి లోపలికి వెళ్ళి బయటకు రావడం చాలా సులభం అవుతుంది. ఆస్తమా రోగగ్రస్తులు ఏం జరుగుతుందంటే ఆస్తమా రోగగ్రస్తుల్లో ఈ ట్యూబ్ ఉంటుంది కదా, దీని లోపల భాగం వాపు వస్తుంది. ఓకే, వాపు వచ్చిన తర్వాత మ్యూకస్ అంటాం కదా, ఫ్లమ్, అది ఎక్సెసివ్గా ప్రొడక్షన్ అవుతుంది. సో దీని డయామీటర్ అనేది ఏదైతే సైజు తగ్గిపోతుంది. దీంతోపాటు ఈ కండరాలు, దాని చుట్టుపక్కల ఉన్న కండరాలన్నీ ఇట్లా కుచించుకుపోతాయి. సో దీని ద్వారా శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. దీనివల్లనే ఆస్తమా రోగగ్రస్తులకి లక్షణాలన్నీ బయటపడతాయి. సార్, చాలా అర్థమయ్యే విధంగా మంచిగా చెప్పారు. ఆస్తమా లక్షణాలు ఏంటి సార్? ఆస్తమా వచ్చిన వాళ్ళకు అమ్మకు ఆస్తమా వచ్చింది అని తెలియడానికి లక్షణాలు. అమ్మ, ఇది బేసికల్గా ఆస్తమా లక్షణాల ముందర ఒక చిన్న విషయం ఏంటంటే ఆస్తమా అనేది ఎప్పుడు ఉండదు. వ్యాధి లక్షణాలు ట్రిగ్గర్స్ అని అంటాం. ఆ ట్రిగ్గర్స్ అంటే ఏంటంటే కొంతమందికి కొన్ని రకాల వస్తువులు పడవు. ఇప్పుడు కొంతమందికి దుమ్ము పడదు, కొంతమందికి చల్లని వస్తువులు పడవు, కొంతమందికి తీయని వస్తువులు పడవు, కొంతమందికి ఇంట్లో బూజు దులిపినప్పుడు పడదు, కొంతమందికి చలికాలం ఎక్కువవుతుంది, కొంతమందికి కొన్ని రకాల వాతావరణాలకు వెళ్ళినప్పుడు అవుతుంది, కొంతమందికి ఇంట్లో కుక్క పిల్లలు లాంటివి పెంచుకుంటారు, పిల్లలు లాంటివి పెంచుకుంటారు, వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు అలాంటివి పడవు, కొంతమందికి పల్లీలు తింటే పడదు. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ట్రిగ్గర్ ఉంటుంది. ఈ ట్రిగ్గర్కి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు ఆస్తమా అటాక్ అనేది వస్తుంది. ఈ ట్రిగ్గర్స్ గుర్తించడం అనేది చాలా ప్రధానమైనది. అంటే ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎక్కువవుతుందో దాన్ని గుర్తించడం ద్వారా ఆస్తమా చాలా సీవియర్ అటాక్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. ఏమేమి లక్షణాలు ఉంటాయంటే ట్రిగ్గర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ప్రధానంగా దగ్గు ఉంటుంది, డ్రై కఫ్. మెయిన్గా మనం స్ఫుటంతో కూడింది కాదు, డ్రై కఫ్, పొడి దగ్గు అంటాం కదా, పొడి దగ్గు బాగా విపరీతంగా వస్తుంది. రాత్రుల్లో ఇంకా ఎక్కువ వస్తుంది. అసలు చాలామంది చిన్నపిల్లలు మనం చూసేది అంటే దగ్గి వామిటింగ్ చేసేసుకుంటారు. ఆ వామిటింగ్ తర్వాత కొంత రిలీఫ్ వచ్చిందని చెప్తుంటారు మనం చాలా కామన్గా పేరెంట్స్ అయితే. దగ్గు విపరీతంగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే వీజింగ్ సౌండ్ వస్తుంది, పిల్లి కూతులు అంటాం. అవును. ఈ పిల్లి కూతుల తర్వాత ఇంకొక లక్షణం ఏంటంటే ఛాతీ మొత్తం టైట్ అనిపిస్తుంది, పట్టేసినట్టు అనిపిస్తుంది, ఊపిరాడిన ఫీలింగ్ వస్తుంది. అసలు ఎయిర్ హంగర్ అంటారు, గాలి కోసం వాళ్ళు వెంపర్లాడతారు. ఎందుకంటే ఎయిర్ అంతా లోపల ట్రాప్ అయిపోయి ఉంటుంది. ఆ శ్వాసనాళాల వాపు వల్ల బయటకి పోదు, గాలి పోదు, గాలి తీసుకోవడం కష్టమవుతుంది. ఎందుకంటే గాలి వదిలేసిన తర్వాతనే మనం గాలి తీసుకోగలం. సో ఎయిర్ అంతా ట్రాప్ అయిపోయి ఉంటుంది. సో ఇది నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఎగపోత స్టార్ట్ అవుతుంది. శ్వాస తీసుకోవడం బాగా వస్తాయి. లాస్ట్ స్టేజ్లో రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటాం. పూర్తిగా శ్వాస తీసుకోవడం బాగా ఇబ్బంది అయ్యి ప్రాణాపాయ పరిస్థితి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ప్రధానంగా ఆస్తమా లక్షణాలు ఏంటంటే పొడి దగ్గు ఉంటుంది, పిల్లి కూతలు ఉంటాయి, ఛాతీ టైట్గా అన్న ఫీలింగ్ ఉంటుంది, ఆయాసం వస్తుంది. అందుకనే ఆస్తమాకి ఇంకొక పేరు ఏంటంటే ఉబ్బసం అని కూడా అంటాం. ఆయాసం వస్తుంది. లాస్ట్ స్టేజ్లో శ్వాస తీసుకోవడం బాగా అవస్థయి ప్రాణాపాయ పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సార్, ఆస్తమా రావడానికి గల కారణాలు అంటే మనకి ఏదైనా వంశపారంపర్య కొన్ని ఉంటాయి కదా, అంటూ వ్యాధియా లేకపోతే ఇది ఏంటి వేరే వాళ్ళ ద్వారా మనకు వస్తుందా, లేకపోతే దీనికి ఇది రావడానికి గల కారణం, మెయిన్ కారణం ఏంటి? ఆస్తమా అనేది బేసికల్గా ఇమ్యూన్ డిజార్డర్.
ఇన్ఫ్లమేషన్ అంటే వాపు వల్ల వచ్చింది అనుకున్నాం కదా మనం, శ్వాసనాళాల్లో వాపు అనేది. ఇది ఇన్ఫెక్షన్ కాదు, ఇది ఒకరి నుంచి ఒకరికి సోకి అంటువ్యాధి అయితే కాదు. మీరు అన్నట్టు వంశపారపరంగా కూడా వస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరికి ఆస్థమాటిక్ ఉన్నారనుకోండి, వచ్చే అవకాశం పిల్లలకి ఎక్కువ ఉంటుంది. ఒక్కరున్నా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది జన్యుపరమైన కాంపోనెంట్ అయితే ఖచ్చితంగా ఉంది. ఇంకొక ప్రధానమైన కారణం ఏంటంటే ఆస్తమా రోగగ్రస్తులు పెరగడానికి వాయు కాలుష్యం. ఇప్పుడు ప్రపంచంలో అంటే మీరు చెప్తే షాక్ తింటారు, 99% పొల్యూటెడ్ ఎయిర్ పీల్చుకుంటున్నాం. స్వచ్ఛమైన గాలి తీసుకునే వాళ్ళు ఓన్లీ 1% ఉన్నారు. ఈ వాయు కాలుష్యం వలన ఆస్తమా వ్యాధులు అనేటివి, శ్వాసకోశ వ్యాధులు అనేటివి బాగా విపరీతంగా పెరుగుతున్నాయి. సో ప్రధానంగా ఇది జన్యుపరమైనది. ప్లస్ ఈ వాయు కాలుష్యము, రకరకాల మనం తినే ఆహార పదార్థాలు, కెమికల్స్, పెస్టిసైడ్స్, ఈ రసాయనాలు వాడటం వల్ల కూడా ఇమ్యూన్ డిసీజెస్ బాగా పెరుగుతూ వస్తున్నాయి. ఇంతకుముందు ప్రపంచమంతా కూడా ఇన్ఫెక్షన్ వల్ల చనిపోయేవాళ్ళు. ఇప్పుడు స్వైన్ ఫ్లూ, కరోనా ఇట్లాంటివి ఇన్ఫెక్షన్స్ సడన్గా వస్తే వాటి ద్వారా ప్రాణాపాయ పరిస్థితి వస్తే చాలామంది చనిపోయారు. ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ని మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు చాలా వాటికి ఇన్ఫెక్షన్స్ మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది. డెంగ్యూ కానీ, మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ, ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్స్, వీటికి ట్రీట్మెంట్ ఉంది. ఇప్పుడు అన్నీ కూడా ఇమ్యూన్ డిసీజెస్ పెరుగుతున్నాయి. అంటే మన జీవన విధానంలో మార్పు వల్ల, వాతావరణంలో మార్పు తీసుకురావడం వల్ల ఇలాంటి వ్యాధులు పెరుగుతున్నాయి. ప్రధానంగా వాయు కాలుష్యం అనేది చాలా ఒక కారణం దీనికి. ఆస్తమా అనేది వస్తే మళ్ళీ పోదు, అట్లనే ఉంటుందని ఒక చిన్న మూఢ నమ్మకం ఉంది. అది నిజమా కాదా? వస్తే దీనికి ట్రీట్మెంట్ ఏంటి? ఎలా తగ్గుతుంది ఇది? ఆస్తమా అనేది ఇప్పుడు పిల్లల్లో ఆస్తమా, పెద్దవాళ్ళలో ఆస్తమా రెండు డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు పిల్లల్లో అయితే 3 పిల్లలకు ఆస్తమా ఉందనుకోండి చిన్నప్పుడు, పెద్ద అయిన తర్వాత ఇద్దరికీ ఆస్తమా వ్యాధి ఉండకుండా ఉండే అవకాశం ఉంటుంది. 3లో ఒక్కరు మాత్రమే ఆస్తమా వ్యాధిగ్రస్తుడిగా మారుతాడు. ఇప్పుడు కరెక్ట్గా వ్యాధి నిర్ధారణ చేసి ట్రీట్మెంట్ చేసుకుంటే ప్రతి 3లో 2 పిల్లలు నార్మల్ అయిపోతారు, ఒక్కరు మాత్రమే ఆస్తమా రోగిలాగా మిగిలిపోతారు. కానీ పెద్దవాళ్ళల్లో ఆస్తమా ఒకసారి వచ్చిన తర్వాత అది మన ఇమ్యూన్ డిసీజ్ కాబట్టి, మన ఇమ్యూన్ సిస్టంలో, మన శరీరంలో ఒక అంతర్భాగం కాబట్టి అలానే ఉంటుంది. కాకపోతే దీనికి పర్మనెంట్ క్యూర్ అనేది లేదు. దెర్ ఈజ్ నో క్యూర్ ఫర్ ఆస్తమా. కానీ ఒక్కటైతే చెప్పచ్చు, 100% కంట్రోల్లో ఉంచుకోవచ్చు మనం. వ్యాధి పూర్తిగా అది మన చేతుల్లో ఉంది. వ్యాధి పూర్తిగా నయం చేయలేము, కానీ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. వ్యాధిని అదుపులో ఉంచుకోవడం ద్వారా నార్మల్ సహజంగా మనం అందరిలాగే జీవించవచ్చు. ఇప్పుడు ఆ వ్యాధిని కంట్రోల్లో పెట్టుకుంటే మన ఆయుష్ కానీ, మన జీవన విధానం కానీ ఏది కూడా అఫెక్ట్ కాదు. నార్మల్ జీవితాన్ని, సహజమైన జీవితాన్ని గడపచ్చు ఆస్తమా వ్యాధిని అదుపులో ఉంచుకుంటే. మీరు రెగ్యులర్గా ఆస్తమా పేషెంట్స్ని చూస్తారు కదా, వాళ్ళకు ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి రెగ్యులర్గా? ఆస్తమా ట్రీట్మెంట్లో 3 థింగ్స్ ఉంటాయి. ఒకటి, మీరు ఇందాక ట్రిగ్గర్స్ గురించి అడిగారు కదా, ఫస్ట్ ఏంటంటే ఎంత వీలైతే అంత ట్రిగ్గర్స్ని అవాయిడ్ చేయాలి. మనకి ఈ వస్తువు పడదంటే దానికి దూరంగా ఉండడం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆస్తమా అటాక్ వచ్చిన తర్వాత మనకి ఏమవుతుందంటే, అనుకున్నాం కదా, ఈ శ్వాసనాళం బాగా ఇట్లా కుచించుకుపోతుంది అని చెప్పి ఇమ్మీడియట్గా మనకి శ్వాస ఆడాలి. కాబట్టి మనం 2 రకాల మెడిసిన్స్ ఇస్తాం. ఒకటి రిలీఫ్ కోసం. అదేం చేస్తుందంటే ఈ మజిల్స్ని ఇట్లా గుంజుతుంది అన్నట్టు, పెద్దగా అటాక్ చేస్తుంది ఈ డయామీటర్. అది రిలీఫ్ కోసం, గాలడ్డం కోసం. అది ఆస్తమా అటాక్ తీవ్రంగా ఉన్నప్పుడు. యూజువల్గా ఈ అటాక్ రాకుండా ఉండడానికి, రోజు వ్యాధిని కంట్రోల్ ఉంచుకోవడానికి ఏం ట్రీట్మెంట్ వాడతామంటే ప్రివెంటర్ అంటాం దాన్ని. ప్రివెంటర్ అంటే ఇంకా నివారించేది, రాకుండా కాపాడేది అని చెప్పి. రిలీవరు ఎమర్జెన్సీలో రిలీఫ్ కోసం, వీటిని కంట్రాలన్నింటినీ, కుచించుకుపోయిన కంట్రాల్ని కొంచెం లూజ్గా అయ్యేటట్టు చేసి, శ్వాస ఆడేటట్టు చేసేది రిలీఫ్ ఇచ్చేది. కాబట్టి రిలీవరు వాడతాం ఇమ్మీడియట్గా. అయితే నెక్స్ట్, వ్యాధి మళ్ళీ ముదరకుండా, ఇబ్బంది కాకుండా, రెస్పిరేటరీ ఫెయిల్యూర్లో శ్వాస పూర్తిగా ఆగిపోయి ప్రాణాపాయ పరిస్థితి రాకుండా, ఆస్తమా అటాక్స్ మళ్ళీ రాకుండా ఉండడం కోసం మనం ప్రివెంటర్ అంటాం. అంటే నివారించేది ప్రివెంటర్ వాడతాం. అది ఇన్హలేషన్ థెరపీ. ఇప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకొస్తుంది ఏంటంటమ్మా, మనం ఇప్పుడు కంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఇప్పుడు కన్నుకు మందు వేసుకుంటామా, కాలుకు మందు తీసుకుంటామా? కన్నుకే వేసుకోవాలి కదా. ఇప్పుడు ఏదైనా నాకు చెయ్యికి ప్రాబ్లం వస్తే హార్ట్కి ట్రీట్మెంట్ చేస్తే ఎలా అంటారు? తప్పు కదా అది. సో మన వాళ్ళు చేసే తప్పు ఏంటంటే, దగ్గు వచ్చిన వెంటనే, ఆస్తమా అటాక్ వచ్చిన వెంటనే చాలామంది టానిక్లు, టాబ్లెట్లు, ఇంజెక్షన్లు. ఇది చాలా పెద్ద తప్పు.
పొరపాటు. దీనివల్ల ఇప్పుడు మనం వేసుకున్న టానిక్ ఈయన శ్వాసనాళాల్లో ప్రాబ్లం ఉంది, శ్వాసనాళాలకు మాత్రమే పోతాను నేను అని వెళ్ళదు. ఒకసారి టానిక్ తీసుకున్న తర్వాత, ట్యాబ్లెట్ తీసుకున్న తర్వాత శరీరంలో అన్ని అవయవాల మీద పనిచేస్తుంది. బోన్స్ మీద పనిచేస్తుంది, బ్రెయిన్ మీద పనిచేస్తుంది, హార్ట్ మీద పనిచేస్తుంది, లివర్ మీద పనిచేస్తుంది. సో అనవసరంగా మనం మిగిలిన అవయవాలని ఇబ్బంది పెట్టినట్టు. సో ఇప్పుడు మన ట్రీట్మెంట్ అప్రోచ్ ఏంటంటే టార్గెటెడ్ థెరపీ. ఎక్కడ సమస్య ఉంది, శ్వాసనాళాలలో సమస్య ఉంది, మందుకి ఎక్కడికి పంపించాలి, మనం మందుని శ్వాసనాళాలకు పంపించాలి. శ్వాసనాళాలకు పంపించడానికి 2 ట్రీట్మెంట్లు. ఒకటి నెబులైజేషన్, ఇంకొకటి ఇన్హేలేషన్ థెరపీ అంటాం. ఇన్హేలర్స్ అంటే ఇలా ఉంటాయి, ఇది అవును ప్రెస్ చేస్తే ఇన్హేలర్ థెరపీ. అయితే ఈ ఇన్హేలర్ థెరపీ అనేది స్టాండర్డ్ ట్రీట్మెంట్, బెస్ట్ ట్రీట్మెంట్. నెబులైజేషన్ అనేది ఎవరైతే ఇన్హేలేషన్ తీసుకోలేరో వాళ్ళకి టెంపరీగా ఇచ్చేది. ఇన్హేలేషన్లో ఉన్న డోసు మనం రిమైనింగ్ ఓరల్ ట్యాబ్లెట్స్ కానీ సిరప్స్ కానీ వాటిలో వాడే డోస్తో కంపేర్ చేస్తే 500 రెట్లు తక్కువ ఉంటుంది. ఓకే. కానీ మనకున్న అపోహ ఏంటంటే డోస్ ఎక్కువ, అలవాటు అయిపోతుంది, ఇది వాడకూడదు, చిన్నప్పటి నుంచి ఇది వాడతామా. న్యూ బార్న్ బేబీ, పుట్టిన బేబీ ఉంటుంది కదా, సంవత్సరం లోపల ఈ వీజ్ వస్తుంది, ఆస్తమా అటాక్ లాంటివి వస్తాయి. వాళ్ళని ఇన్ఫాంటైల్ వీజర్స్ అంటాం మేము. ఆ వీజ్ వచ్చిన పిల్లలకి చిన్న బేబీ దగ్గరికి ఇలా ఇది వాడచ్చు, మాస్క్ ద్వారా మనం ఇన్హేలేషన్ ఇవ్వచ్చు, ఇంత చిన్న బేబీ దగ్గర నుంచి కూడా. సో ఇది తక్కువ డోసు, తక్కువ ఖర్చు కూడా అవుతుంది, మంచి ఫలితం ఉంటుంది. ఈ టానిక్లు ట్యాబ్లెట్స్ వాడడము ఎక్కువ డోసు, ఫలితం కంటే దుష్ఫలితాలు, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎఫెక్ట్ కంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. చాలా మందికి తెలియక టానిక్ అంటారు, అది తప్పు. దగ్గు గురించి మనం చాలా ముఖ్యమైన విషయం చెప్తానమ్మా. ఇప్పుడు చాలామంది దగ్గు వచ్చినట్టు టానిక్ వాడతారు కదా, అది కరెక్ట్ విధానం కాదు. ఎందుకంటే ఇంతకుముందే నేను అన్నాను, దగ్గు అనేది ప్రొటెక్టివ్ రిఫ్లెక్స్. అంటే మన శ్వాసనాళాల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే, అంటే ఒక్కొక్క అవయవంలో ఏదైనా సమస్య ఉంటే అది తెలియజేసేది మనకి. కారణాన్ని ట్రీట్మెంట్ చేసుకోవాలి, కానీ దగ్గుకు ట్రీట్మెంట్ చేసి దగ్గుని సప్రెస్ చేసి అది మంచిది కాదు. ఇప్పుడు వ్యాధి లక్షణాన్ని తగ్గించడమా, వ్యాధిని తగ్గించడమా, ఏది మంచిది? తగ్గించడం. మరి మనం దగ్గు తగ్గిస్తే, దగ్గు అనేది వ్యాధి కాదు, వ్యాధి లక్షణం. సో వ్యాధి లక్షణాన్ని తగ్గించడం ఎంతవరకు కరెక్ట్? అట్లా చేయకూడదు. వ్యాధి లక్షణాన్ని కూడా చాలా అరుదైన సందర్భాల్లో తగ్గిస్తాం. ఎలాంటప్పుడు, ఇప్పుడు ఎవరైనా ప్రెగ్నెంట్ ఉన్నారు, వాళ్ళకి విపరీతంగా దగ్గు వచ్చింది అనుకోండి, మంచి విషయం కాదు, అబార్షన్ కూడా అయిపోవచ్చు. అలాంటి వాళ్ళకి దగ్గు రానికుండా చూసుకోవాలి. కొంతమందికి దగ్గి టీబీ ఉంటారు, వాళ్ళకి దగ్గి బ్లడ్ పడుతుంటుంది. అట్లా దగ్గినప్పుడు అంతా బ్లడ్ లాస్ అయితే ప్రాణం మీదకి వస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి దగ్గు తగ్గించాలి. కానీ చిన్నదానికి పెద్దదానికి దగ్గు టానిక్లు వాడటం మంచిది కాదు. ఈ దగ్గు టానిక్లు బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల కోట్లు నడుస్తుంది. మనకున్న అవగాహన రాహిత్యం వల్ల, మూఢనమ్మకం వల్ల దగ్గు వచ్చిందంటే మెడికల్ షాప్ పోతారు, ఒక దగ్గు టానిక్ అది మంచి విషయం కాదు. సార్, చాలామంది ఊర్లో ఉన్న వాళ్ళకి తెలియకుండా దగ్గు వచ్చింది అని అన్నా, లేకపోతే ఆస్తమా అని చెప్పినా కూడా పెద్ద వాళ్ళు ఏంటి అని అంటే చేప మందు వేస్తే తగ్గిపోతుంది అన్నట్టు అంటారు. హాస్పిటల్ వరకు వెళ్ళడం ఎందుకు, మనం మందు వేసుకుంటే సరిపోతుంది. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఈ చేప మందుకి శాస్త్రీయత లేదు. ఇప్పుడు ఆస్తమా అనే వ్యాధికి ఎప్పుడు మనం వేరే మెడిసిన్ గురించి ఆలోచించాలంటే, వ్యాధి ఏంటో అర్థం కానప్పుడు, దీనికి ట్రీట్మెంటు వర్కౌట్ కానప్పుడు, అంటే ఏ మందు వాడినా తగ్గట్లేదు అని అనుకున్నప్పుడే వేరే దారులు చూసుకోవాలి. కానీ అప్పుడు మేమే చెప్పేస్తాం డాక్టర్లు, ఇందులో ట్రీట్మెంట్ మా చేతుల్లో లేదని. ఇది అలాంటి వ్యాధి కాదు. అసలు 100కు 100% ఇన్హలేషన్ థెరపీ తీసుకుంటే తగ్గిపోయేది. చాలా అరుదుగా మాత్రమే ఇన్హలేషన్ థెరపీకి తగ్గకుండా ఉండే ఆస్తమా ఉంటుంది. దానికి కూడా మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని కొత్త ఇంజెక్షన్స్ కానీ వచ్చాయి. ఇమ్యూనోథెరపీ అంటాం, దానికి కూడా ఇమ్యూనోథెరపీ కొత్త థెరపీ వచ్చింది. అది చాలా రేర్, చాలా అరుదుగా మాత్రమే ఇన్హలేషన్కి కంట్రోల్గానే ఆస్తమా ఉంటుంది. ఇన్హలేషన్ ఆస్తమాకి బెస్ట్. చేప మందు వల్ల కొన్నిసార్లు ఆ తొందరలో చేపలు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయే సందర్భం కూడా ఉంటుంది. వీళ్ళు మింగేటప్పుడు కొంతమంది చిన్నపిల్లల్ని, బేబీస్ని తీసుకెళ్ళి కూడా చేప మందు వేస్తూ ఉంటారు. అట్లాంటివి చేయకండి. దానివల్ల లాభం కలుగుతుందో లేదో చెప్పలేం, కానీ నష్టం కలిగే అవకాశం మాత్రం ఉంటుంది. కాబట్టి చేప మందు అనేది ఆస్తమాకి ట్రీట్మెంట్ కాదు. సార్, చాలామందికి మెడిసిన్ పడదు అంటారు, సైడ్ ఎఫెక్ట్స్ అవుతాయి మాకు అంటారు కదా, వాళ్ళకి ఏమైనా యోగా వల్ల తగ్గే అవకాశం ఉందా ఆస్తమా?
అమ్మ ఇప్పుడు ఆస్తమా మెడిసిన్ మనం అనుకున్నట్టు ఇన్హలేషన్ థెరపీలో పడకపోవడం అనేది ఏముండదు, చాలా తక్కువ డోసు వాడతాం. మెడిసిన్ వాడే వాళ్ళకు ఆస్తమాకి మెడిసిన్ అట్లా వాడకూడదు, ట్యాబ్లెట్స్ లాంటివి కానీ టానిక్లు కానీ కంటిన్యూస్గా వాడకూడదు, అది మంచిది కాదు. చాలామంది అట్లా ట్యాబ్లెట్స్ యూజువల్గా స్టీరాయిడ్స్ ఉంటాయి అందులో, అది చాలా ప్రమాదం. చిన్నపిల్లలకి స్టీరాయిడ్స్ వాడితే 60లో వచ్చే వ్యాధులన్నీ కూడా 20లో వస్తాయి, బోన్ వీక్నెస్ దగ్గర నుంచి స్ట్రోక్ వరకు. సో అది మంచి విధానం కాదు, అట్లా స్టీరాయిడ్స్ వాడకండి. స్టీరాయిడ్స్ వాడితే ఇన్స్టెంట్ రిలీఫ్ ఉండొచ్చు, తగ్గిపోతుంది, చిన్న గోలు వేసుకుని వెంటనే తగ్గిపోయింది అని అంటారు, కానీ అది చాలా ప్రమాదం. అట్లా స్టీరాయిడ్స్ వాడకూడదు. అట్లాంటి వాటి సైడ్ ఎఫెక్ట్స్ చూసే చాలామంది ఈ అలోపతి మెడిసిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, కంట్రోల్ అవుతలేదు కాబట్టి వేరే మెడిసిన్స్ గురించి ఆలోచిస్తారు. మీరు యోగా గురించి ఒక మంచి ప్రశ్న ఆడారు. ఆస్తమాకి ఇన్హలేషన్ థెరపీ వాడుకుంటూ యోగా చేయడం అనేది చాలా మంచిది. యోగాలో మనం మొట్టమొదటిది ఏంటంటే అనులోమ విలోమ చేస్తాం, ప్రాణాయామ. సో ప్రాణాయామ చేయడం వల్ల హెల్తీ లంగ్స్ ఏర్పడతాయి, రెస్పిరేటరీ ట్రాక్ట్ కూడా చాలా క్లియర్ ఉంటుంది. దానివల్ల ఆస్తమా అటాక్స్ అంటే చాలా సీరియస్ ఆస్తమా వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యే పరిస్థితి రాదు. ఇంకా ఎనీవే యోగా చేసినప్పుడు బాడీ అంతా కూడా కొంచెం లైట్గా ఉంటుంది. మనకి ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ వెయిట్ రిడక్షన్కి కానీ ఓవరాల్గా వెల్బీయింగ్ అంటే ఓవరాల్ ఆరోగ్యంగా పెంచుతాయి కాబట్టి ఆస్తమా అటాక్స్ కూడా తగ్గిస్తాయి. యోగా చేయడం మంచిది. ఇన్హలేషన్ థెరపీ వాడుకుంటూ యోగా చేస్తే ఆస్తమా అటాక్స్ తగ్గుతాయి. ఇన్హలేషన్ స్టాప్ చేసి యోగా చేయమని ఎవరు చెప్పరు, ఈవెన్ యోగా థెరపిస్టులు కూడా చెప్పరు. సార్ లాస్ట్ ఇయర్ కూడా మీరు అందరికీ ఆస్తమా సంరక్షణ అనే వీడియో చేశారు. ఈ సంవత్సరం థీమ్ ఏంటి? మే 1 మంగళవారం, ఫస్ట్ ట్యూస్డే ఎవ్రీ ఇయర్ మనం వరల్డ్ ఆస్తమా డే చేసుకుంటాం. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క థీమ్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ థీమ్ ఏంటంటే ఆస్తమా కేర్ ఫర్ ఆల్, అందరికీ ఆస్తమా సంరక్షణ. ఈ సంవత్సరం 2024 మే 7న వస్తుంది మంగళవారం. అంటే ఆ రోజు థీమ్ ఏంటంటే ఆస్తమా ఎడ్యుకేషన్ ఎంపవర్స్. ఆస్తమా గురించిన జ్ఞానము, నాలెడ్జే మనకి బలం, శక్తి. ఆస్తమా నుంచి బయటపడడానికి ప్రధానమైన మార్గం ఏంటంటే ఆస్తమా గురించిన అవగాహన అనే ఉద్దేశంతో ఆస్తమా ఎడ్యుకేషన్ ఎంపవర్స్, ఇన్ఫర్మేషన్ ఈజ్ ద కీ అనేది ఈ సంవత్సరం థీమ్. సో ఆ ఉద్దేశంతోనే ఈ ఆస్తమా గురించి అవగాహన కార్యక్రమాన్ని చేపట్టినాము. చూశారు కదా, ఇది ఆస్తమాకి సంబంధించిన వీడియో. డాక్టర్ గారిని అడిగి చాలా విషయాలు మనం ఆస్తమా గురించి తెలుసుకున్నాము. సో మీకు ఆస్తమా గురించి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే, చాలా దగ్గు వచ్చింది అని అన్నా కూడా ఇన్హేలర్ పద్ధతిలో మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్స్లోకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి, టెన్షన్ అవ్వకండి. ఇలాంటి మరిన్ని హెల్త్కి సంబంధించిన వీడియోస్ కోసం డాక్టర్ సురేందర్ బాబు టాక్స్ అండ్ జయవారాహి అనే యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.